హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు దాంబాస్ కిచెన్. నా పేరు శ్రీదేవి. అందరికీ ముందుగా ఉగాది శుభాకాంక్షలు. ఈ రోజు నేను తయారు చేయబోయేది సమ్మర్ సీజన్లో దాహాన్ని తీర్చి శరీరానికి శక్తినిచ్చే లెమన్ స్క్వాష్. ఈ లెమన్ స్క్వాష్కి కావాల్సిన పదార్థాలు: నిమ్మరసం 1 గ్లాసు, చక్కెర 3 గ్లాసులు, నిమ్మ ఉప్పు 1 చిటికెడు, సాల్ట్ 1/2 టీ స్పూన్, బ్లాక్ సాల్ట్ 1/2 టీ స్పూన్. తయారు చేయ విధానం: స్టవ్ వెలిగించి గిన్నె పెట్టుకుని 3 గ్లాసులు చక్కెర వేసుకోవాలి. 3 గ్లాసుల చక్కెరకు గ్లాసున్నర వాటర్ పోసుకోవాలి. మనం ఏ గ్లాస్తో అయితే నిమ్మరసం తీసుకున్నామో అదే గ్లాస్తో చక్కెర వేసుకోవాలి. స్టవ్ హై ఫ్లేమ్లో ఉంచి ముద్దుడు జిగిరిపాకం వచ్చే వరకు కలుపుతూ మరిగించుకోవాలి. దీనికి తీగపాకం రాకూడదు. ప్లేట్లో కొద్దిగా వేసి గరిటెతో ఎలా అంటే స్టిక్కీగా ఉండాలి. ఈ పాకం ఇలా రావడానికి హై ఫ్లేమ్లో 13 నిమిషాల వరకు పట్టింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి చిటికెడు నిమ్మ ఉప్పు వేసి ఒకసారి బాగా కలపాలి. నిమ్మ ఉప్పు వేయటం వలన పాకం క్రిస్టల్గా అవ్వకుండా ఉంటుంది. ఇప్పుడు పాకం 2 గంటల పాటు మధ్యన కలుపుతూ పూర్తిగా చల్లారనివ్వాలి. పూర్తిగా చల్లారిన తర్వాత నిమ్మరసం వేసి ఒకసారి బాగా కలపాలి. పాకం వేడిగా ఉండగా నిమ్మరసం పోస్తే చేదు వస్తుంది. ఇప్పుడు 1/2 టీ స్పూన్ బ్లాక్ సాల్ట్, 1/2 టీ స్పూన్ సాల్ట్ వేసి ఒకసారి బాగా కలిపి వేరే గిన్నెలోకి వడపోసుకోవాలి. స్టైనర్కి గిన్నెకి తడి లేకుండా చూసుకోవాలి. ఇప్పుడు తడి లేకుండా తుడిసి ఉంచుకున్న గ్లాస్ బాటిల్లో వేసి ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే 3 నెలల వరకు పాడవకుండా ఉంటుంది. సర్వ్ చేసుకునేటప్పుడు ఐస్ క్యూబ్స్ వేసి 2 స్పూన్లు నానబెట్టి ఉంచుకొని సబ్జా గింజలు వేసి 1 వంతు లెమన్ స్క్వాష్ వేసి 3 వంతులు వాటర్ కానీ సోడా కానీ వేసుకొని సర్వ్ చేసుకోవాలి. కావాలంటే 2 పుదీనాకులు కూడా క్రష్ చేసి వేసుకోవచ్చు. శరీరానికి ఎంతో శక్తినిచ్చే లెమన్ స్క్వాష్ రెడీ. నా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.